ఈ రోజు క్లాస్లో డీబగ్గింగ్ గురించి నేర్చుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం స్టాక్ సబ్రొటీన్ గురించి తెలుసుకున్నాం. స్టాక్ ఆపరేషన్, సబ్రొటీన్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము, స్టాక్ దేనికి యూజ్ చేస్తాము అవన్నీ నేర్చుకున్నాం. స్టాక్ సబ్రొటీన్ గురించి ఈ రోజు క్లాస్లో మనం డీబగ్గింగ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అసలు డీబగ్గింగ్ ఇన్ కంప్యూటర్ టెర్మినాలజీ ఇట్ మీన్స్ ఎర్రర్. డీబగ్గింగ్ మీన్స్ ఎర్రర్ అంటే ఎర్రర్స్ని మనం డిటెక్ట్ చేయడానికి, డిలీట్ చేయడానికి డీబగ్గింగ్ అనే ప్రిన్సిపల్ని మనం యూజ్ చేస్తాం. మోస్ట్లీ ఏ న్యూ ప్రోగ్రామ్ మే కంటైన్ ఎర్రర్స్. ది రిమూవింగ్ ఆఫ్ ఎర్రర్స్ ఈజ్ కాల్డ్ డీబగ్గింగ్. అంటే ఇన్ కంప్యూటర్ టెర్మినాలజీ ఇట్ మీన్స్ ఎర్రర్. కానీ మోస్ట్లీ న్యూ ప్రోగ్రామ్స్లో మెనీ ఎర్రర్స్ వస్తాయి మనకి. ఇట్ కంటైన్స్ మెనీ ఎర్రర్స్. The removing of errors is called debugging. Next point. There are two common methods used for debugging of microprocessor program. మన ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు 13 ఎర్రర్స్ వస్తాయి. అలాంటి ఎర్రర్స్ అన్నిటిని రిమూవ్ చేయడానికి మనం యూజ్ చేసేదాన్ని ఏమంటున్నాం, డీబగ్గింగ్ అంటున్నాం. ఈ డీబగ్గింగ్ లో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ సింగిల్ స్టెప్ కంట్రోల్, సెకండ్ వన్ ఈజ్ బ్రేక్ పాయింట్ టెక్నిక్. First one is single step control, second one is breakpoint technique. Single step control ante entante, the single step control is used for such a section of the program to find out the error. Single step lo manaki control is used for such a section of the program to find out the error. This method is very slow. It is not suitable for long programs. It affects the timing of the program. ఏమవుతుందంటే మనకి ప్రోగ్రామ్ వన్ బై వన్ ఇన్స్ట్రక్షన్స్ మనం సింగిల్ స్టెప్లో, అంటే ఫస్ట్ మన ప్రోగ్రామ్ రాస్తాం మూవ్ ఏ కామా బి, అలాగే లోడ్ ఎల్ఎక్స్ఏ, అలా ప్రోగ్రామ్స్ రాసినప్పుడు అందులో ఎర్రర్ ఎక్కడున్నది అనేది ఐడెంటిఫై చేయాలి అంటే వన్ బై వన్ సింగిల్ స్టెప్తో మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది, సచ్ ఏ సెక్షన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ టు ఫైండ్ అవుట్ ది ఎర్రర్. ఆ మెథడ్ అనేది వెరీ స్లోగా అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ లాంగ్ ప్రోగ్రామ్స్. లాంగ్ ప్రోగ్రామ్కి అలా సెట్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం టేకన్ అవుతుంది. కాబట్టి ఇట్ ఎఫెక్ట్ ది టైమింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. కాబట్టి మనం ఈ మెథడ్ని అవాయిడ్ చేసేసి నెక్స్ట్ బ్రేక్ పాయింట్ టెక్నిక్ని యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ మెథడ్ అనేది చాలా టైం వెరీ స్లో. ఒక వన్ బై వన్ స్టెప్ని మనం ఎర్రర్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఇట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ది లాంగ్ ప్రోగ్రామ్స్. ఆ ఎఫెక్ట్ దేని మీద పడుతుంది, టైమింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. కాబట్టి సెకండ్ వన్ అనేది బ్రేక్ పాయింట్ టెక్నిక్. ఇదేంటంటే బ్రేక్ పాయింట్ టెక్నిక్ అనేది ఇన్ సమ్ ప్రోగ్రామ్స్ ఇట్ కంటైన్స్ ఏ లూప్. ఇట్ ఈజ్ డిఫికల్ట్ టాస్క్ టు మూవ్ లూప్స్. ఇన్ ది సిచ్యువేషన్స్ బ్రేక్ పాయింట్ టెక్నిక్ కెన్ బి యూజ్డ్. ఈ బ్రేక్ పాయింట్ టెక్నిక్ అనేది ఏంటంటే మనకు కొన్ని ప్రోగ్రామ్స్లో లూప్ అనే లేబుల్స్లో మనకు లూప్స్ వస్తాయి. జేఎన్సీ లూపు, జేఎన్జెడ్ లూపు, అలా మనకి ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు స్మాల్ ప్రోగ్రామ్స్ అయినా అవ్వచ్చు, లార్జ్ ప్రోగ్రామ్స్ అయినా అవ్వచ్చు, మనకి ఈ లూప్స్ అరేంజ్ అయినప్పుడు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే లూప్ ఉన్నప్పుడు మనకి ఆ ప్లేస్లో లూప్ని బ్రేక్ చేసి ఆఫ్టర్ లూప్ కానీ బిఫోర్ లూప్ కానీ ఈ బ్రేక్ పాయింట్ టెక్నిక్ని మనం యూజ్ చేయాలి, ఈ ప్రిన్సిపల్. కాబట్టి ఇన్ సమ్ ప్రోగ్రామ్స్ ఇట్ కంటైన్స్ ఏ లూప్. ఇట్ ఈజ్ డిఫికల్ట్ టాస్క్ టు మూవ్ లూప్స్. ఇన్ దిస్ అంటే మనకి ఆ లూప్స్ని మూవ్ చేయాలి అంటే అది డిఫికల్ట్ టాస్క్. కాబట్టి ఆ లూప్ ఉన్న ఏరియాలో కాకుండా ఆ లూప్కి బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ మనం ఈ బ్రేక్ పాయింట్ టెక్నిక్ని అప్లై చేస్తే ఎర్రర్ ఎక్కడ ఉన్నది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇన్ ది సిచ్యువేషన్స్ బ్రేక్ పాయింట్ టెక్నిక్ కెన్ బి యూజ్డ్. దిస్ మెథడ్ ఈజ్ ఫాస్టర్ దెన్ సింగిల్ స్టెప్ కంట్రోల్. సింగిల్ స్టెప్ టెక్నిక్ కన్నా ఫాస్ట్గా యూజ్ చేస్తుంది ఇది. ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ది టైమింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అదైతే వన్ బై వన్ మనం చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది ఫాస్ట్గా జరుగుతుంది. కాబట్టి మనకి ఎక్కడైతే బ్రేక్ ఉందో మనకు లూప్ని అవాయిడ్ చేసి ఆఫ్టర్ కానీ బిఫోర్ కానీ లూప్ లేని చోట అప్లై చేస్తాం. కాబట్టి ఫాస్ట్గా మీకు ఇది ఎర్రర్ని ఐడెంటిఫై చేస్తుంది. కాబట్టి ఎక్కువ టైం కూడా తీసుకోదు. అందుకని మనం బ్రేక్ పాయింట్ టెక్నిక్ని మనం లూప్ ఉన్న ప్రోగ్రామ్స్లో బ్రేక్ పాయింట్ టెక్నిక్ని యూజ్ చేస్తాం. చూడండి ఒక ఎగ్జాంపుల్, ప్రోగ్రామ్ ఫర్ డీబగ్గింగ్కి ఇలా ప్రోగ్రామ్ రాయాలి. అది ఎక్కడ అప్లై చేస్తామనేది కూడా చూడాలి. ఫస్ట్ ప్రోగ్రామ్ రాసుకున్నాం చూడండి, మూవ్ ఇమీడియట్ బి కామా ఎఫ్ఎఫ్.
బి అనే రిజిస్టర్లోకి ఎఫ్ఎఫ్ అనే డేటాని మూవ్ చేసాం. నెక్స్ట్ డిక్రిమెంట్ బి రిజిస్టర్ని డిక్రిమెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ జేఎన్జెడ్ లూప్ అంటే జంప్ నాట్ జీరో, అంటే ఆ బి రిజిస్టర్లో మనం ఎన్ని నెంబర్స్ తీసుకున్నామో అవన్నీ జీరో అయ్యేదాకా చూస్తాం. నెక్స్ట్ రీస్టార్ట్, ఇక్కడ మనం బ్రేక్ పాయింట్ టెక్నిక్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మూవ్ ఇమీడియట్ ఏ కామా 02, అక్యుములేటర్లోకి 02ని పంపిస్తున్నాం. నెక్స్ట్ స్టోర్ 2500 హెచ్ఎల్ రిజిస్టర్ పేర్లో 2500ని స్టోర్ చేస్తున్నాం. హాల్ట్. ఈ లూప్ అనేది ఎక్కడ మళ్ళా డిక్రిమెంట్ బి దగ్గర మనం లూప్ని యూజ్ చేసాం. ఇది ప్రోగ్రామ్ డీబగ్గింగ్కి. అంటే ఒక రిజిస్టర్ తీసుకుని అందులో మనం డేటాని స్టోర్ చేసి దాన్ని డిక్రిమెంట్ చేసుకుంటా వస్తాం. అది 0 అయ్యేదాకా చూసుకుంటాం. అవ్వకపోతే మళ్ళీ డిక్రిమెంట్ మళ్ళీ లూప్ జంప్ నాట్ 0 అయితేనేమో స్టోర్ చేసుకుంటాము. 0 అవ్వకపోతేనేమో మళ్ళీ డిక్రిమెంట్ బి చేసి జంప్ 0 అయ్యేదాకా అలా రిపీట్ అవుతూ ఉంటుంది ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్కి మనం ఇలా టేబుల్ వేసుకుంటాం. మీకు ఇదంతా రేపు ప్రోగ్రామ్స్ క్లాసెస్కి వచ్చినప్పుడు ల్యాబ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. మీరు ఇలా టేబుల్ వేయాలి ప్రతి ప్రోగ్రామ్కి. మీరు నేర్చుకున్నారు కదా ఫస్ట్ ప్రోగ్రామ్స్ అన్ని చెప్పాను కదా, ఎడిషన్ సబ్ట్రాక్షన్, వాటన్నిటికి కూడా మీరు ఇలా మెమరీ అడ్రస్, మిషన్ కోడ్, లేబుల్, నిమానిక్స్, ఆపరాండ్, కామెంట్స్ అని ఇలా ప్రతిదానికి మీరు ప్రాక్టికల్ చేసేటప్పుడు ఇలా టేబుల్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మెమరీ అడ్రస్ చూడండి 240001 అలా స్టార్ట్ చేసుకుంటా. ఫస్ట్ మూవ్ ఇమీడియట్ బి కామా ఎఫ్ఎఫ్ అనేది మీరు రాసుకున్న ప్రోగ్రాంలో ఉంది. నిమానిక్స్, ఆపరెంట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, మూవ్ ఇమీడియట్ బి కామా ఎఫ్ఎఫ్, ఈ లూపులు అనేది లేబుల్. ఈ 3 కాలమ్స్ మనకి ఈ టేబుల్లోకి వచ్చినాయి చూడండి. నిమానిక్స్, ఆపరెంట్స్, లేబుల్, నిమానిక్స్, ఆపరెండ్ మనకి వచ్చిన ప్రోగ్రాంలోది. వాటికి మనం మెమరీ అడ్రస్ ఇచ్చుకుంటా ఆ నిమానిక్ ఆపరెండ్కి అంటే మూవ్ ఇమీడియట్ బి కామా ఎఫ్ఎఫ్కి మనము ఆపరెండ్ రాస్తే మనకి మిషన్ కోడ్ ఆప్ కోడ్ షీట్లో చూడాలని చెప్పా కదా, అలా చూస్తే మీకు ఈ మిషన్ కోడ్స్ వస్తాయి. ఈ కామెంట్స్ ఏంటంటే మూవ్ ఇమీడియట్ మన ఫ్లో చార్ట్లో రాసుకుంటాం కదా, మూవ్ ఇమీడియట్ బి కామా ఎఫ్ఎఫ్ అంటే గెట్ ఎఫ్ఎఫ్ ఇన్ రిజిస్టర్ బి, అంటే ఎఫ్ఎఫ్ అనే డేటాని రిజిస్టర్ బిలోకి మూవ్ చేసాం. నెక్స్ట్ డిసిఆర్ బి అంటే డిక్రిమెంట్ బి. నెక్స్ట్ జేఎన్జెడ్ లూప్ అంటే ఈజ్ కంటెంట్ ఆఫ్ బి 0, నో జంప్ టు లూప్. అది నెక్స్ట్ లూప్ అనేది ఎక్కడికి 2402, లూప్ అనేది ఎక్కడ ఉంది 2402. ఫస్ట్ మూవ్ ఇమీడియట్ బి కామా ఎఫ్ఎఫ్కి ఆప్ కోడ్ షీట్లో చూసేస్తాం, దానికి ఆప్ కోడ్ 06. నెక్స్ట్ ఎఫ్ఎఫ్ అని ఎందుకు వేసామంటే మూవ్ ఇమీడియట్ బి కామా ఎఫ్ఎఫ్ ఉంది కాబట్టి ఎఫ్ఎఫ్ అనేది నెక్స్ట్ లొకేషన్లోకి వచ్చింది. నెక్స్ట్ డిక్రిమెంట్ బికి 05. నెక్స్ట్ జేఎన్జెడ్ లూప్కి C2. అవన్నీ మీరు ల్యాబ్స్కి వచ్చినప్పుడు ఎలా రాయాలో చెబుతాను, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ జంప్ తర్వాత లూప్ అంటే లూప్ అడ్రస్ 2402 కాబట్టి లూప్కి ఎదురుగా ఉన్న మెమరీ లొకేషను ఆ 2402ని ఇక్కడ తీసుకొచ్చాం. నెక్స్ట్ 02లో 8 LSBs ఫస్ట్ 02 కాబట్టి ఇందులో స్టోర్ అవుతుంది. 4లో 5లో 24 వేసుకుంటాం. నెక్స్ట్ RST5కి ఇది బ్రేక్ పాయింట్ టెక్నిక్, రీస్టార్ట్ ఫ్రమ్ ది స్టార్టింగ్ ఇక్కడ అప్లై చేసాం. RST దానికి ఆప్ కోడ్ EF. నెక్స్ట్ మూవ్ ఇమీడియట్ ఏ కామా 02 అంటే 02ని అక్యుములేటర్లోకి మూవ్ చేయటం. నెక్స్ట్ స్టోర్ 2500 అంటే రిజల్ట్ ఎందులో స్టోర్ చేస్తాం 2500లోకి స్టోర్ చేస్తాం. దానికి ఆప్ కోడ్ ఎంత 32 కాబట్టి 8 LSBs అంటే 00 స్టోర్ అవుతాయి. ఏలోకి 25 అనేది 8 MSBs. లాస్ట్కి ఆల్ట్ మీన్స్ స్టాప్. ఇవన్నీ ఫ్లో చార్ట్లో మీరు వేసుకునే కామెంట్స్ అన్ని. ఇలా ప్రోగ్రామ్కి మనము టేబుల్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఈ టేబుల్ ఎలా చేయాలి అనేది మీకు రేపు ప్రోగ్రామ్స్ ప్రాక్టికల్ చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇది ఎందుకు వేసాము అంటే ఈ ప్రోగ్రామ్కి మనం ఈ టేబుల్ని క్రియేట్ చేసాం. ఇలా టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మనం ఈ RST బ్రేక్ పాయింట్ టెక్నిక్ని ఎక్కడ యూజ్ చేసాం, లూప్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది 2402 దగ్గర స్టార్ట్ అయింది, మెమరీ లొకేషన్ దగ్గర లూప్. ఈ లూప్ దగ్గర మనం అప్లై చేసామా, లూప్కు ముందు కూడా అప్లై చేయాలి, ఆఫ్టర్ లూప్ మనం అప్లై చేసాం. RST5 అనేది రీస్టార్ట్ ఫ్రమ్ ది స్టార్టింగ్ ఇక్కడ అంటే మనకి 2402 నుంచి
2404 వరకు 2405 వరకు మనకి లూప్ అనేది ఉంది. లూప్ ఉంది కాబట్టి ఆఫ్టర్ ది లూప్ అంటే ఎక్కడ 2406. కాబట్టి 2406 దగ్గర మనం బ్రేక్ పాయింట్ టెక్నిక్ ని యూజ్ చేసాము. అది ఇన్ ది అబౌవ్ టేబుల్ దేర్ ఈజ్ ఎ లూప్ ఫ్రమ్ 240205 అంతే కదా. 2402 లొకేషన్ నుంచి 2405 వరకు లూప్ మనకి ఉన్నది. కాబట్టి ఆఫ్టర్ ది ఇన్ ది అబౌవ్ టేబుల్ దేర్ ఈజ్ ఎ లూప్ ఫ్రమ్ 0 to 5 మెమరీ లొకేషన్స్ దగ్గర ఉంది కాబట్టి టు క్రాస్ దట్ లూప్ ఏ బ్రేక్ పాయింట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఎట్ ది మెమరీ లొకేషన్ 2406. కాబట్టి ఈ బ్రేక్ పాయింట్ ఆర్ఎస్టి సిగ్నల్స్ అనేవి కదా బ్రేక్ పాయింట్ సిగ్నల్. ఈ బ్రేక్ పాయింట్ టెక్నిక్ ని మనం ఎక్కడ ఇంట్రడ్యూస్ చేసాము? ఆఫ్టర్ ది లూప్. ఆఫ్టర్ ది లూప్ అంటే 5తో ఎండ్ అయిపోయింది లూప్ కాబట్టి 6 దగ్గర మనము అప్లై చేసాము. అది ఎగ్జాంపుల్ ఫర్ ది డీబగ్గింగ్. ఈ ప్రోగ్రామ్ రాసి ఈ టేబుల్ వేయాలి. అసలు డీబగ్గింగ్ అంటే ఇన్ కంప్యూటర్ టెర్మినాలజీ ఇట్ మీన్స్ ఎర్రర్. అంటే ఎర్రర్స్ మీన్స్ రిమూవింగ్ ది ఎర్రర్స్ని రిమూవ్ చేయడానికి, మిస్టేక్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేసేదాన్ని డీబగ్గింగ్ ప్రిన్సిపల్ అంటారు. ఇందులో టూ స్టెప్స్ ఉన్నాయి. సింగిల్ స్టెప్గా చేయొచ్చు, బ్రేక్ పాయింట్ చేయొచ్చు. ఎక్కువగా బ్రేక్ పాయింట్ టెక్నిక్ని మనం లూప్స్ ఉన్నప్పుడు స్మాల్ ప్రోగ్రామ్స్లో యూజ్ చేస్తాం. సింగిల్ స్టెప్ కూడా ఓన్లీ స్మాల్ ప్రోగ్రామ్స్కే సూటబుల్, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ డీబగ్గింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డీబగ్గింగ్ గురించి అడిగినప్పుడు షార్ట్ ఆన్సర్స్కి అడిగితే మనకి ఇంతవరకు ఈ ఫస్ట్ పేజీ సెకండ్ పేజ్ వరకు రాసి సరిపోద్ది. ఎస్ఏకి అడిగినప్పుడు ఈ ప్రోగ్రామ్ రాసి టేబుల్ గురించి కూడా రాయాలి. దీంతో మనకి థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిపోయిందమ్మా. మనం సెకండ్ యూనిట్ చెప్పుకోలేదు. ఫస్ట్ యూనిట్ థర్డ్ యూనిట్ అయినాయి. సెకండ్ యూనిట్ తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఈ వీడియోతో స్టాక్, సబ్రొటీను, నెక్స్ట్ వీడియో మనకి డీబగ్గింగ్. ఈ వీడియోస్తో మనకి ఈ రోజుతో మనకి థర్డ్ యూనిట్ కంప్లీట్ అయ్యింది. థర్డ్ యూనిట్లో ఏమేమి నేర్చుకున్నాం మనము? ఫస్ట్ 3 పార్ట్స్ ప్రోగ్రామింగ్ పార్ట్స్ 1, 2, 3లో ప్రోగ్రామ్స్, నెక్స్ట్ వీడియోలో స్టాక్, సబ్రొటీను, నెక్స్ట్ ఈరోజు చెప్పుకున్న దాంట్లో మనము డీబగ్గింగ్. ఈ వీడియోస్ అన్నిటిలో మనకి ఈ రోజుతో మనకి యూనిట్ 3 థర్డ్ యూనిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్ నుంచి మనకి సెకండ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతానికి మీరు 16th నుంచి కాలేజ్కి వస్తున్నారు కాబట్టి థర్డ్ ఇయర్స్ అందరూ మీరు వచ్చినప్పుడు ఈ 2 యూనిట్స్ అంటే ఫస్ట్ యూనిట్, థర్డ్ యూనిట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీరు నేర్చుకుని వస్తే కాలేజ్కి వచ్చినప్పుడు డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం. ప్రాక్టికల్స్ కూడా చేపిద్దాం. ఫస్ట్ 2 యూనిట్స్ అందరూ ఫస్ట్ 2 యూనిట్స్ మనం థర్డ్ యూనిట్ చెప్పుకున్నాం కాబట్టి సెకండ్ యూనిట్లోకి ఫస్ట్ యూనిట్, థర్డ్ యూనిట్ మీరు నేర్చుకుని రావాలి. నేర్చుకుని వస్తే మనం ఇందులో డౌట్స్ క్లారిఫై చేసుకుని ప్రాక్టికల్స్ కూడా చేసుకుందాం. ఈ వీడియోస్ అన్నీ జాగ్రత్తగా చదువుకుని ప్రిపేర్ అయ్యి రండి. డౌట్స్ ఉంటే ఇప్పుడు కాలేజ్కి వచ్చినప్పుడు చెప్పుకుందాం.